ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ ఏకకాలంలో 8 దేశాలపై అటాక్. తమపై యుద్ధానికి దిగిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్తో పాటు ఇతర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి మొదలుపెట్టింది. ఏకకాలంలో 8 దేశాలపై ఇరాన్ అటాక్ చేయడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీతో పాటు అబుదాబి, ఖతర్, జోర్దాన్, యుఏఈలలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగింది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది. దాడుల చిత్రాలు భయంకరంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ దాడులను దారిలో వెళ్తున్న వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇరాన్ మధ్య ప్రాచ్యంలో 7 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. పేలుళ్లు, మంటలు, పొగ శబ్దాలు ప్రతి చోట కనిపించాయి. పేలుళ్లు, ప్రతిధ్వనులు సౌదీ అరేబియా, ఖత్తర్, యుఏ నుండి వినిపించాయి. ఈ దాడులను ఇరాన్ తనపై జరిగిన దాడులకు ప్రతీకారంగా నిర్వహించింది. ఇరాన్ దాడులతో టెల్ అవీవ్లోని సైరన్ల మోత మోగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ లక్ష్యంగా ఉంది. దేశంలోని ప్రతి చోట సైరన్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా తక్షణ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశంలోని స్కూళ్లు, కార్యాలయాలను ముందస్తుగానే మూసివేసి సెలవులు ప్రకటించారు. గగనతలంలోనూ నిషేధం విధించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడికి ప్రతిదాడి తప్పదని హెచ్చరించింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, కానీ దీని ముగింపు పాత్ర మా చేతుల్లో ఉంటుందని ఇరాన్ సైన్యం అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసింది.